భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే చూడలేను హృదయమా పాడుమా ఎంతో ఆనందం వర్ణింపగా, ఎంతో ఆనందం వర్ణింపగా, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా నన్ను సేవించి రక్తము కాచి కనిగేను నన్ను సేవించి రక్తము కాచి కనిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్రపరచెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా యుద్ధ గీతం ప్రభునాకే Prabhu,
నోట్స్ సంఖ్య 161 అండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 161, ఆంధ్ర పాటల పుస్తకంలో 159. ప్రేమగల ప్రభువా ప్రేమయే ఉన్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నీకముగరుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. నీకముగరుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా బలమగు ఈ ప్రేమ మనలో క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల ప్రభువా తల్లి అయినా మనచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే. ప్రేమగల మా ప్రభువా మయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా మనమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. వరదలార్పజాలదు
విజయుడాని ప్రేమను ప్రేమగలమా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగలమా ప్రభువా. పాట సంఖ్య 210 తెచ్చ చూడండి పిల్లరా. పాట సంఖ్య 210. స్తోత్రము పాడి పొగడదము దేవాది దేవ నిన్ను రాజాతి రాజా. అంతకుముందు పాటల పుస్తకంలో 208. అంతకుముందు పాట పుస్తకంలో 208. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మాని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. ఎన్నాడును మారాని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాతి రాజా నిన్ను మొక్కి జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నన్ను నాశించి నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా
నిన్ను మొక్కి కీర్తించేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను ఆధారమైన ప్రేమ దినము మాతావాలి నన్నాదు కోను ప్రేమ ఆధారమైన ప్రేమ దినము మాతావాలి నన్నాదు కోను ప్రేమ నాత మహాదైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ ఉన్నత మహాదైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను బైబిల్ బల్ల వాడుకుంటామండి. బల్లె బల్లె మాట బంగారు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట ఆరాధన కొరకై ప్రియులారా 104వ కీర్తన. నూట 104వ కీర్తన 1వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటామండి. నూట 104వ కీర్తన. దూరం దూరం కూర్చో, మీ అందరూ పొమ్మ వెనకలు కూర్చో, దూరం కూర్చో నువ్వు కూడా. రియా నీకు
ఒకటో వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుంటామండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రియులారా. ప్రియమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధులు ఎదుట ప్రభా, మీ పరిశుద్ధ ఆవరణంలో మోకరించి ప్రార్థించటకు మీరు ఇస్తున్న కృపకి వందనాలు తెలుసు. వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఆరాధనకు రావాల్సిన నడిపిస్తున్నాం. మరి వాక్య పరిచయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 104వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట చెబుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఈ కీర్తనకారుడు ప్రియులారా మరి ఎందుకు తన ప్రాణంతో దేవుని సన్నుతించుము అనగా దేవునిని కొనియాడము. కీర్తనకారులలో చాలామంది వారి జీవిత అనుభవాలు చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, యెహోవాను సన్నుతించుడి, ఆయనను గణపరచుడి అనగా ఈ కీర్తనకారులలో ఎక్కువ దేవునిని గణపరిచే విధానమే కనపడుతుంది. ఎక్కువగా దేవుణ్ణి గణపరిచే విధానము, దేవుని స్తుతించే విధానము, దేవునిని ఆరాధించేటువంటి విధానమే కనపడుతుంది. ఎందుకు ఈ కీర్తనకారుడు దేవుని గురించి ఇంతగా చెప్తున్నాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, 125వ కీర్తన 8వ వచనం. ఎందుకు దేవుని గురించి కీర్తనకారుడు నువ్వు దేవా యెహోవా నువ్వు అధిక ఘనత వహించిన వాడవు అని చెప్తున్నాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని. ఎందుకు చెప్పుకున్నాడంటే దేవుని గురించి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో ఆ భక్తుడు రుచి చూసినాడు కనుకనే ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు. 25వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును. ప్రియులారా, ఎందుకు ఈ కీర్తనకారుడు దేవుని గురించి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్తున్నాడే? మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ప్రియులారా, ఉత్తమమైన వాడు అంటారు కదండి. ఆమె ఉత్తమమైనదిరా, అసలు ఏది పట్టించుకోదు, మౌనంగా ఉంటుంది. ఆయన ఉత్తమమైన వాడు, ఎవరేమన్నా అసలు మౌనంగా ఉంటాడు, అందరికీ మేలు చేస్తారు, అందరికీ మేలు చేస్తుంది అంటాడు. చూడండి, దేవుని మనసు ఏంటంటే పిల్లారా, మన దేవుడు ఎటువంటి వాడంటే ఉత్తమమైన వాడు. తర్వాత ఉత్తమమైన వాడును యథార్థవంతుడు. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడంటే ఉత్తమమైన వాడు, యథార్థవంతుడు. అంత మాత్రమే కాదు, కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు మీకు దూరం కూర్చోని చెప్పిన మిమ్మల్ని ఏం చేయని ఎన్నుకోను గోడ కనుకోను రేయ్ కూర్చో, దెబ్బలు పడతాయి. ప్రియులారా, మన దేవుడు ఉత్తమమైన వాడు, మన దేవుడు యథార్థవంతుడు. ఎవరన్నా చెడ్డ జీవితం జీవించే వారితో సహవాసం చేస్తారండి? వాళ్ళకి ఏమన్నా సలహాలు చెప్తారు? ఎవరన్నా చెడు జీవితం జీవించేటువంటి వారిని అసలు పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకురా వాడు చెడ్డోడు, ఆ జీవితం ఎందుకు, ఆమెతో ఎందుకురా, ఆమె అంత చెడ్డ జీవితం జీవిస్తూ ఉంటుంది. అయితే ఈ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చీకటిలో ఉన్నవారికి, బలహీనతలతో ఉన్నవారికి, పాపంతో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మార్గాల గురించి తెలియజేసేవాడుగా ఉన్నాడు. అనగా దేవుని యొక్క మార్గం ఏంటంటే దేవుడు ఉత్తముడు, దేవుడు యథార్థవంతుడు. ప్రియులారా, యథార్థవంతుడైన దేవుడు, ఉత్తమమైన దేవుడు, ఉత్తమమైన జీవితం ఏందో, యథార్థమైన జీవితం ఏందో పాపం చేత పట్టబడిన వారికి తెలియజేసేటువంటి దేవుడు మన దేవుడు. అందుకొరిగే ప్రియులారా, కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని చెప్తున్నాడు. చూడండి, 21వ కీర్తన 23 చూడండి ప్రియులారా, 21వ కీర్తన 13వ వచనం. యెహోవా నీ బలమును బట్టి నేను ఎంచుకొనుము, మేము
గానము చేయొచ్చు నీ పరాక్రమమును. దేవుడు ఎందుకు కీర్తనకారులు ప్రభా మేము గానం పాటలు పాడుతూ నీ పరాక్రమమును కీర్తించని చెప్తున్నారంటే మన దేవుడు ఉత్తమమైన వాడు, మన దేవుడు యథార్థవంతుడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 34వ కీర్తన చూడండి ప్రియులారా, 19 వచ్చినాం. 34వ కీర్తన మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవునికి వచ్చేటువంటి ఆపదల నుండి మన దేవుడు తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం చెప్పాలంటే తన కనుదృష్టి చేత మానవులను చూస్తూ ఉన్నాడు. మానవుని జీవితంలో వచ్చేటువంటి కీడు, నష్టం, అపాయం వీటన్నిటిలో నుంచి దేవుడు తప్పించడానికి మన దేవుడు యథార్థవంతుడుగా ఉన్నాడు, మన దేవుడు ఉత్తమమైన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 46వ కీర్తన 1వ వచనం చదవండి ప్రియులారా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు ఎటువంటి వాడంటే ఉత్తముడు, యథార్థవంతుడు. ఆ బలహీనతల చేత, పాపముల చేత పట్టబడిన వారికి తన ఉత్తమమైన మార్గాన్ని గురించి తెలియజేసే దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎటువంటి వాడంటే చూడండి ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయుడు. ఆపద వచ్చినప్పుడు నమ్ముకొనదగడానికి సహాయుడు మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ప్రియులారా, అంత మాత్రమే ఆశ్రయము అనేటువంటి మాట ఏంటంటే ఎంత మేలు చేసిందంటే మానవునికి ఎంతో మేలు చేసింది దేవుని యొక్క ఆశ్రయం మానవునికి. 46వ కీర్తన 7వ వచనం చదవండి ప్రియులారా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మన దేవుడు ఎటువంటి మనకు ఆశ్రయము ఎటువంటి సందర్భాల్లో? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలంలో మనకు ఆశ్రయంగా ఉన్నటువంటి దేవుడు. ఆశ్రయం అనగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎటువంటి ఆశ్రయంగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినాడు అంటే, మరి చూడండి, మన ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఒక ఆశ్రయపురాలు ఉండేవి. యెహోషువ గ్రంథంలో ఉందే మాట, చదవండి. యెహోషువ 20వ అధ్యాయము 3వ వచనం. మరియు యెహోవా చదవండి అక్క. చూడండి, ఈ మన పితరులకు ఆశ్రయపురాలని కొన్ని కట్టించమని చెప్పినాడు. ఎవరంటే దేవుడే ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఎందుకంటే మానవుడు బలహీనుడని, మానవుడు పొరపాటు చేసేవాడని, మానవులు తప్పిపోయేవారని, మానవుడు ఎన్నో చీకటి కార్యాలతో సవాసం చేస్తాడని ఎరిగి దేవుడు ముందుగానే దేవుని ప్రజల విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమంటే చదవనక తెలియక పొరపాటున ఒకరిని చంపినటువంటి ఆ నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయపురములను ఏర్పరచుకున్న. ఈ ఆశ్రయపురం దేనికి ఉపయోగపడుతుందంటే ప్రియులారా, మరి ఒక పాపం చేసి తప్పు చేసి అటువంటి వ్యక్తి ఈ ఆశ్రయపురంలోకి పోయినాడు అనుకోండి, ఆ ఆశ్రయపురంలోకి ఎవరు పోతే వాళ్ళని ఇంకా చంపనీకి వీలు లేదు. ఎందుకంటే ఆ పెద్దలను పిలిపించి ఆ పాపం చేసిన వ్యక్తిని బయటికి పిలిపించి పంచాయతీ చేసి ఎవరిది తప్పు ఎవరిది పాపం అయితే దానికి తగిన నష్టం చెల్లించాలి, తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు. అట్లా ప్రియులారా, అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు మన పితరులకు ఆశ్రయపురంలో ఏ విధంగా ఆశ్రయపురాలు ఉన్నావో, పాపం చేసినటువంటి వారికి మరణం పొందకుండా ఏ విధంగా ఆశ్రయపురాలు కాపాడుతూ వచ్చినాయో, మన జీవితంలో కూడా కుమారుడని యేసుక్రీస్తు వారే ఒక ఆశ్రయంగా మనకు ఉన్నాడు. ఈ ఆశ్రయపురం గురించి ఇంకో మాట ఉంది, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం చదవండి ప్రియులారా. సంఖ్యాకాండం 35:6. మరియు ఆ పురములలో ఆశ్రయపురములు ఉండవలేను, పారిపోనట్లుగా ఎవరండి
అంటే పాపం చేసినటువంటి వారు, తెలియక చేసినటువంటి పాపము, వీరందరికీ ఏంటంటే ఒక ఆశ్రయపురంగా దేవుడు ఏర్పాటు చేసినాడు. తర్వాత 12వ వచనంలో కింద చూడండి, పొరపాటున ఒకరిని చంపినవాడు పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు నందకూడదు కనుక, అంటే నష్టపోయినటువంటి వారు తిరిగి ఈ వ్యక్తిని చంపకుండా ఉండడం కొరకై ఆశ్రయపురంలో, అనగా మరణంగా ఏం లేదు, తెలియక చేసినటువంటి హత్యకు క్షమాపణ కలిగజేయడానికి కొరకై ఒక ఆశ్రయపురాలు దేవుడు దేవుని ప్రజల విషయంలో ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ ఆశ్రయపురాలు ఏంటంటే ప్రియులారా, శిక్ష నుంచి తప్పించేవి ఈ ఆశ్రయపురాలు. ఒక విషయంలో మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు కీర్తనకారు చెప్తున్న ఈ మన పితరులు చేసిన జీవితంలో జరిగించిన ఎన్నో విషయాలను బట్టి ఆధారంగా ఈ భక్తులు రాస్తున్నారు. ఇప్పుడు చదవండి 46వ కీర్తన 7వ వచనం. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆశ్రయపురాలు కట్టించి అనేకులకు బలహీనతలకు, దేవుని ప్రజల విషయంలో బలహీనతలకు, తప్పులకు, పాపములకు క్షమాపణ కలగడానికి కొరకై పురములను ఏర్పాటు చేసినాడు. ఈ ఆశ్రయపురంలో పోయిన వారికి శిక్ష లేదు. పెద్దలను పిలిపించి ఎవరికి నష్టం కలగకుండా ఆ విధంగా చేసేవారు. అయితే ప్రియులారా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ఆశ్రయంగా దేవుడు పంపించినాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే ఉత్తమమైన వాడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి వాడు, మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఇంకా మన దేవుడు ఎటువంటి వాడంటే బైబిల్ గ్రంథంలో అద్భుతంగా రాయబడింది, మన దేవుడు అందరికీ ఉపకారి. 145వ కీర్తన 9వ వచనం. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరమును. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడండి? అందరికీ ఉపకారి. పేదవారని ధనికులని అసలు దేవుని వ్యత్యాసమే లేదు. నల్లని వారని తెల్లని వారని అసలు వ్యత్యాసమే లేదు. ఏ వ్యత్యాసం లేదు. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడంటే అందరికీ ఉపకారి. మన దేవుడు అందరికీ ఉపకారి. ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తున్నాడు. లూకాసు సువార్త చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు సువార్త. మీరైతే చదవండి అక్క, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను. మన దేవుడు ఎటువంటి వాడండి? కృతజ్ఞత లేని మానవుల ఎడల ఉపకారం చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. కృతజ్ఞత లేని మానవుల ఎడల ఉపకారైనటువంటి దేవుడుగా ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఉపకారిగా ఉన్నాడు. మానవుని యొక్క జీవితానికి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపి మానవునికి బలహీనత చేత, పాపం చేత పట్టబడిన మానవునికి ఎంతో ఉపకారం చేసినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియులారా, మన ప్రభు ఎటువంటి వాడంటే మన దేవుడు అందరికీ ఉపకారి, మన దేవుడు ఉత్తమమైన వాడు, మన దేవుడు యథార్థవంతుడు. అందుకొరకే కీర్తనకారులు చెప్తున్నారు 104 చూడండి, 104 కీర్తన 1 వచ్చిన తన ప్రాణంతో చెప్తున్నారు, నా ప్రాణమా చాలక్క ఏం చెప్తున్నారంటే, తన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆ యెహోవా దేవుడు ఉత్తమమైన వాడు, ఆ యెహోవా దేవుడు యథార్థవంతుడు, యెహోవా దేవుడు అందరికీ ఉపకారి, యెహోవా దేవుడు అందరికీ ఆశ్రయంగా ఉన్నాడు. ఈ యెహోవా దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, సహాయం చేసేవాడని. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరి కొరకై, అందరి పాపముల కొరకై ఆయన సిలువలో మరణం పొంది అందరినీ పరిశుద్ధులుగా చేయడం కొరకై ఎంతో మేలు చేశాడు. చూడండి ప్రియులారా, 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక చదవడక మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. చూడండి ప్రియులారా, కీర్తనకారులేమో
యెహోవా అందరికీ ఉపకారి అని చెప్తే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అందరి కొరకు చదవడక జీవించు వారిక మీదట ఆ, తమ కొరకు కాక తమ కొరకు కాక తమ నిమిత్తము తమ నిమిత్తము మృతి పొంది మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు చేయించుకొనుచున్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రి అయిన దేవుడు అందరికి ఉపకారి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అందరికీ మేలు చేయడం కొరకై, అందరినీ పరిశుద్ధులుగా చేయడం కొరకై, అందరినీ నీతిమంతులుగా చేయడం కొరకై, అందరినీ దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయడం కొరకై, అందరి పాపముల కొరకై, అందరి బలహీనతల కొరకై, అందరి దోషముల కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారే కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించు. పోయిన వారం చెప్పిన నీకు ఆ పాప ఆడుకోవద్దని. ఆ పిల్లోడు తిరుగుతుంటాడు, చూసినా తిరుగుతున్నాడు, ఆ పిల్లలతో ఆడుకోవద్దు. అందరి కొరకై తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడంటే అందుకొరకే కీర్తనకారులు చెప్తున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాను. ఈ దినాన మానవుడు దేవుని యొక్క ప్రేమను పొంది కూడా దేవుని యొక్క సృష్టి, ఈ దేవుడు మానవుని కొరకై అందించిన ఈ సృష్టి యావత్తును అనుభవిస్తూ కూడా ఎప్పుడు కూడా అసలు ఒక కొత్త వ్యక్తి మన ఊరికి వచ్చినాడు అనుకోండి, అడుగుతావు అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈ మేడం ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కోవడానికి ఇష్టపడతాం. అటువంటిది మంచి మంచి చదువులు చదువుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ భూమిలో ఉన్నటువంటి సృష్టి యావత్తు సూర్యుని ఎవరు నడిపిస్తున్నారు, చంద్రుని ఎవరు నడిపిస్తున్నారు, ఈ ఋతువులకు కాలాలకు ఎవరు చెప్తున్నారు ఈ కాలాలు మారమని అని, అసలు ఈ సముద్రము హద్దులు దాటి పూర్తిగా ముందుకు రావడం లేదు. వాళ్ళు ఎంత అలలు వచ్చినా హద్దు లోపలే ఉంటుంది. అసలు ఏంటి కారణం అని, అసలు ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి దైవం ఎవరు, ఈ సృష్టికి ఆధారమైనటువంటి దేవుని గుణగణం ఏంటి, అసలు దేవుని మనసు ఏంది, అసలు తల్లి గర్భంలో అసలు 9 నెలలు అసలు ఎట్లా దేవుడు నిర్మించినాడు అని ఇటువంటి తలంపులు మానవుడు ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు. ప్రియులారా, అయితే భక్తుల జీవితంలో కొందరి అనుభవంలో వారి జీవితంలో దేవుని యొక్క యథార్థతను చూసి దేవుడిచ్చినటువంటి ఆశ్రయాన్ని పొంది దేవుడి ద్వారా మేలు పొందినటువంటి వారు అనేక భక్తులు రాసిన మాట ఏంటంటే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మన దేవుడు ఉత్తమమైన వాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఒకప్పుడు ఆశ్రయంగా ఉన్నాడు, ఒకప్పుడు నువ్వు బలహీనత చేత అసమానంతో కలవరంతో మరణానికి దగ్గరగా ఉన్నావు, పాపానికి దగ్గరగా ఉన్నావు. ఇటువంటి నిన్ను ఆయనకు నీకు ఆశ్రయం కల్పించినాడు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. ప్రియులారా, ఇప్పుడు మనకు ఆశ్రయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రపరచును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరు నమ్మినా, యేసుక్రీస్తు ప్రభువు వారిని యందు ఎవరు విశ్వాసం ఉంచినా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరు హృదయంలో విశ్వసించినా వారందరికీ ఏ అధికారం ఉందంటే పరిశుద్ధంగా జీవించే అధికారం ఉంది. వారందరూ నీతిగా జీవించే అధికారం ఉంది. వారందరూ మంచితనం కలిగి జీవించే అధికారం ఉంది. వారందరూ ప్రేమ కలిగి జీవించే అధికారం ఉంది. ఒక దినాన వారందరూ కూడా ఇది లోకాన్ని విడిచిపెడితే దేవుని యొక్క రాజ్యానికి వారసులయ్యేటువంటి అధికారం ఉంది. వారందరికీ ఒక అధికారం, పూర్తిగా ఏం అధికారం అంటే దేవుని కుమారుల గుటకై యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడు ఒక అధికారం ఇచ్చినాడు. ఆ వర్గం వారని, ఈ వర్గం వారని, ఆ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, ఆ భాష మాట్లాడేవారు, ఈ భాష మాట్లాడేవారు, తక్కువ వారు, ఎక్కువ వారు, చదువు లేని వారు, ఇటువంటిది ఏం లేదు. ఎందరైతే చూడండి, యోహాను సువార్త రాయబడింది యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకై ఒక అధికారము, ఒక యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలో చేర్చుకున్న వారు ఎవరైనా సరే వారందరికీ ఏ అధికారం అంటే దేవుడు ఇచ్చింది, దేవుని బిడ్డలు అని. పిల్లరా, మానవుని కొరకై దేవుడు ఎంత మేలు చేసినాడంటే, ఎంతో ఉపకారం చేసినాడు. ఇప్పుడు కీర్తనకారులు చెప్పినట్లుగా మనం కూడా మన ప్రాణంతో మనం చెప్పుకోవాల్సిందే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము.
యెహోవాను సన్నిధించుము. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన మాట, పాపం చేయ ప్రతివాడు పాపమునకి దాసుడు. దాసులు అనగా ఏంటంటే యజమానులు అంటే చెప్తాడు వినాల్సిందే. కట్టబడినటువంటి పశు గొర్రెలు కానీ, మేకలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, ఏంటంటే కుక్కలు కానీ, ఏంటన్నా కానీ కట్టబడి ఉంటుంది. ఇంకా ఎక్కడ దొరకపోతే ఎక్కడ పోవాల్సిందే. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలకు, బలహీనతలకు, పాపములకు దాసులం. మనము ఈ పాపము మనల్ని ఎట్ట మాట్లాడడం అంటే అట్ట మాట్లాడే వాళ్ళం ఒకప్పుడు, దాసత్వంలో ఉన్నటువంటి వారు. అయితే అటువంటి మనలని దేవుడు ప్రేమించి మన పక్షాన ఒక ఆశ్రయపురము ఉండాలని, మనకంటూ ఒక ఆశ్రయపురం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకాన్ని పంపినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత మన హృదయాన్ని కడుగునడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన హృదయంలో చేర్చుకునడం ద్వారా ఇప్పుడు మనకు ఒక ఆశ్రయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఒక ఆశ్రయము. ఇప్పుడు మనకు పాపం ద్వారా వచ్చే మరణం లేదు. ఇప్పుడు మనకు ఇంకా అధికారం కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆశ్రయం కిందకి ఎవరైతే వస్తారో వారందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ప్రేమ కలిగినటువంటి వారుగా, సింహం వలె ధైర్యంగా జీవిస్తగలుగుతూ ఉన్నారు. ఇంకా ఒకప్పుడు ఏ చీకటి కార్యాలకు దాసులు ఉన్నటువంటి వారు ఇప్పుడు అవి చీకటి కార్యాలు లేవింగా తెంచబడినాయి, విడిపించబడినాయి, దూరంగా పోయినాయి. ఇప్పుడు మనమందరం ఎవరమంటే ప్రియులారా, మనమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు. దేవుని రాజ్యానికి వారసులు. ప్రియులారా, ఇప్పుడు చదవండి యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఎందుకు మనము ప్రభుని ఆరాధించాలంటే ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఏది సత్యం ఈ లోకంలో? దేవుని యొక్క వాక్యమే సత్యం. వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభును మనము ఆరాధించగలిగితే మనం ఈ లోకంలో ధన్యులం. పరలోక రాజ్యంలో మరి దేవదూతలు ఆరాధించేటువంటి ఆరాధన ఏందో ప్రభుకి ఇష్టం లేదు. కానీ మన చేత ప్రభు ఆరాధించబడాలని ఇష్టపడుతున్నాడు. మనం ఎంత ధన్యులేమండి. పరలోకంలో దేవదూతలు, శరబ్బులు, కరాబులు ప్రభును ఆరాధిస్తున్నారు. అయ్యా నువ్వు పరిశుద్ధుడువు, అయ్యా నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడు అని రాత్రులు పగుళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, వారి ఆరాధన ఏందో ప్రభుకి సంతోషం కలగలేదు. కానీ మనం చేసే ఆరాధన ఏందో ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం చేసే ఆరాధన ఏందో ప్రభు సంతోషపడుతున్నాడు. ప్రియులారా, మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రాణంతో చెప్పుకోవాల్సిందే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన నీకు ఉపకారిగా ఉన్నాడు. ఆయన నీ జీవితానికి ఉత్తమమైన దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితానికి యథార్థవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితానికి ఒక ఆశ్రయంగా ఉన్నాడు. ఆపద కాలంలో నిన్ను చేయి విడిచిపెట్టినటువంటి వారు ఎంతో లేరా? అటువంటి ఆపద కాలంలో నీకు తోడుగా ఉన్నటువంటి ఆయన మాటలు లేవా? ఆరాధించు ప్రభువును. మన ప్రాణంతో మనం కూడా చెప్పుకోవాల్సిందే. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క ఉత్తమమైన జీవితాన్ని, దేవుడి యొక్క యథార్థతను, దేవుడి యొక్క ప్రియులారా మరి దేవుని యొక్క గుణగణాలు కలిగి మనం ఈ లోకంలో జీవించడం కొరకై దేవుడు మనకు ఒక ఆశ్రయపురాన్ని ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారినే మనకు ఆశ్రయించినాడు. దావీదుడు భక్త సింగంకులు గారు ఆ దైవ మర్మాల అనే పుస్తకంలో రాయబడిన మాట ఏంటంటే, చాలాసార్లు ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి గడియలు మనం ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. ఏమన్నాడు? ప్రభా, నీ రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి ప్రభా, నీ రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి ప్రభా, మీ పునరుత్థాన శక్తి నాకు దయచే ప్రభా అని గడియలు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాల్సిందే అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ప్రభు మనకు ఆశ్రయము. ప్రభువే మనకు ఆశ్రయము. దుఃఖములలో, బాధలలో, కలవరములలో, శోధనలలో, శ్రమలలో, శత్రు పోరాటాలలో, నమ్మకమైన వారు చేయి విడిచిపెట్టిన సందర్భాలలో ఎవరు మనకు ఆశ్రయం అంటే ప్రభువే మనకు ఆశ్రయము. ఇటువంటి ప్రభువును, ఇటువంటి ఉపకారి అయినటువంటి ప్రభువును, ఇటువంటి యథార్థత కలిగినటువంటి దేవుణ్ణి, ఇటువంటి ఉత్తమమైన దేవుని మనం వాక్య వెలుగులో మరి ఆరాధించడానికి ప్రభు సహాయం చేయను గాక. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. పాట సంఖ్య చూడండి ప్రియులారా,
రుచి చూచి ఎరిగి తిని ఆ పాట చూడండి దయచేసి. నూట 63 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో చూడండి ప్రియులారా. 163 ఒకటో చరణము, 3వ చరణము, చివరి చరణం, 1, 3 చివరి చరణం పాడుకుంటామండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అందరిలో. ముదమాల పాడేద నిన్ను, అతి సుందరుడవనియు. ముదమార పాడేద నిన్ను, అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది
హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ వెళ్ళండి అమ్మా. సండే స్కూల్